కిరణ్ గారు సార్, నిజంగా సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగానే మా చిన్నతనం గుర్తు చేశాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు నార్మల్గా మీరు మీ ఊర్లో టీవీలో చూసిన ఫస్ట్ సినిమా కానీ ఏమన్నా సీరియల్స్ కానీ ఒకసారి చెప్తారా? నేను చూసిన ఫస్ట్ సినిమా అంటే సినిమా అన్నది మా ఊర్లో స్టార్ట్ అయిపోయి ఒక క్యాసెట్ ఉండే ఆ క్యాసెట్ని 20 సార్లు అరిగిపోయేలాగా రీల్ తెగిపోయేలా చూసిన సినిమా సమరసింహారెడ్డి అండి. అందుకే నా బాలకృష్ణ గారు పోస్టర్ వేశారు. మా నాన్నగారు బాలయ్య గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. అప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాడు బ్రహ్మనాయుడు, నేను వేరే సినిమాకి వెళ్దామన్నా వద్దన్నా నన్ను 10 సార్లు వెళ్ళి చూసే థింగ్ అనమాట. అది మా ఇంట్లో ఆ క్యాసెట్ ఉండేది, అది అరిగిపోయింది కూడా అప్పుడు ఫస్ట్. ఇలాగే సక్సెస్గా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు చాలా చిన్న స్థాయి నుంచి హీరోగా ఎదిగారు. అంటే మీరు ఒకప్పుడు అవకాశాల కోసం అంటే యూట్యూబ్ని ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగారు. మీరు అవకాశాల కోసం ట్రై చేస్తున్న రోజుల నుంచి మీరు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగారు. ఫస్ట్ అది చాలామందికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి? అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనా, లేకపోతే ఏంటి ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి సార్? అంటే నా ఉద్దేశం ఖచ్చితంగా ఏదో ఇది మన మీద ఉద్ధరిస్తానని చేస్తానని పెద్ద విషయం కాదు కానీ సార్, నేను చాలా దగ్గరగా చూశాను సార్. అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు మేమందరం నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఎంతమంది స్ట్రగుల్ అయ్యారు ఏంటి అన్నది నేను చాలా దగ్గరగా రోజు సాయంత్రం ఉండి రాత్రిపూట ఒక చిన్న హోప్ లేకున్నా అందరూ తిరిగి వెళ్ళిపోవడం చూశాను సార్. అప్పుడే ఎక్కడో చిన్న సీడ్ పడింది సార్. ఒకవేళ దేవుడు పుణ్యాన్ని మనకు అన్ని అదృష్టం కలిసి వచ్చి మనం చేసి నిలబడి మనం తిన్న తర్వాత ఏదైనా కొంచెం మనం చేయగలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా చేద్దామన్న హోప్ అయితే ఉంది సార్. అప్పుడే అందుకే ఇప్పుడు మనం ఉన్న దాంట్లో కొంచెం మనం పెట్టగలిగిన బడ్జెట్లో చేయొచ్చు అనిపించింది. అందుకే అందరూ కొత్త వాళ్ళతోనే చేద్దాం అనుకున్నాను. ఇది చాలా చిన్న మొదటి ప్రయత్నం సార్. అంటే కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా ఈ సినిమా. అంటే థియేటర్లకి రప్పించాలంటే మీరు కమర్షియల్ సినిమా కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు. అంటే ఆడియన్స్ని ఎంగేజ్ ఏ యాక్సెప్ట్లో ఆడియన్స్ని ఎంగేజ్ అవుతారు ఈ సినిమాకి? ఏంటి అంటే కొత్త వాళ్ళని పెట్టి బడ్జెట్ ఎంతో మీరు పెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా ఎంతో మినిమం బడ్జెట్ అయ్యి ఉంటుంది. దాన్ని ఎలా అంటే అంత గట్స్ ఏంటి? ఒక ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా ఈ సినిమా? సార్ మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు చాలా చిన్న సినిమాలు కంటెంట్ కానీ బాగుండి కొత్తదనంగా ఉండి ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉంటాయి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే సార్, మనం తీసిన ప్రోడక్ట్ని రైట్గా ప్రజెంట్ చేస్తే మేము తీసిన సినిమా ఇది మీకు ఉండబోతుంది అని మనం చేసే ప్రమోషనల్ మెటీరియల్స్లో కానీ ఆడియన్స్కి మీరు థియేటర్లోకి వస్తే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం అనేది కానీ మనం ప్రాపర్గా చెప్పగలిగితే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతాను సార్. నా సినిమాలో కూడా ప్రీవియస్లో అదే ప్రూవ్ అయింది. ఈ తిమ్మరాజపల్లి టీవీ నేను హానెస్ట్ ఫిలిం ఎందుకు చెప్పానంటే సార్, ముని ఊర్లో చూసింది వాళ్ళ ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని కళ్ళకు కట్టినట్టు అలాగే తీసాడు సార్. అది ఇప్పుడు చాలామంది ఆడియన్స్కి నచ్చుతుందని నా ఫీలింగ్ సార్. మోర్ దెన్ కమర్షియల్ ఎలిమెంట్స్, మోర్ దెన్ ఎనీథింగ్ ఒక ఆనెస్ట్ ఫిలిం తీస్తే థియేటర్కి అందరూ పరిగెడుతున్నారు ఈ మధ్యకాలంలో. మనం చూస్తున్నాం కదా సార్, ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు చాలా బాగా తీశారా అని. బట్ కొన్ని సినిమాలు మంచి సినిమాలు ప్రయత్నంగానే అయిపోతున్నాయి, మళ్ళీ తర్వాత వచ్చి చాలా బాగుంది అంటున్నారు. నాకైతే నమ్మకం ఉంది సార్ ఈ సినిమా థియేటర్కి. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఇదిగో వీళ్ళందరూ కొత్త వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న ఒక సినిమా. మీకైతే థియేటర్లో బోర్ కొట్టకుండా ఉండే సినిమాని నేను ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి వస్తుందని ఫీల్ అవుతున్నాను సార్. కిరణ్ గారు సార్ హాయ్ సార్. హాయ్ సార్. ఇది అంటే ఒక పక్క సినిమాలు చేస్తున్నారు, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు, ప్రొడక్షన్ కొన్ని సినిమాలు మీ సినిమాలు ప్రొడక్షన్లో మీరు పార్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తా సినిమా చేస్తున్నారు. అంటే టూ మెనీ థింగ్స్ పెట్టుకుంటున్నారేమో. అంటే ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు ఇవన్నీ అసలు? ఆ టీం మంచి టీం సార్, మంచి టీం సపోర్ట్. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడే కానీ వాళ్ళు 10 రూపాయలు మాకెలా వస్తుంది అనే దానికన్నా అందరం కలిసి ఎలా బాగుందామని ఆలోచించే మనస్తత్వాలందరూ. సో వాళ్ళందరూ సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా జరుగుతుంది సార్. అలా నాకేం ఎక్కడ స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఏం అవ్వట్లేదు సార్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. ఒక క్రియేటివ్ పర్సన్గా, యాక్టర్గా, ఒక అంబిషన్ అన్నీ పక్కన పెట్టండి. ప్యూర్ ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి, అసలు ఈ సినిమా ఒక కమర్షియల్గా మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? అంటే థియేటర్కల్లో, నాన్ థియేటర్కల్ అన్నీ ఉంటాయి కదా, ఆ లెక్కలు చూసుకుంటే అసలు హౌ కంఫర్టబుల్ ఆర్ యూ, లేకపోతే ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నారు? సార్ టు బీ వెరీ ఫ్రాంక్, ఇంతవరకు నేను బిజినెస్ కూడా ఓపెన్ చేయలేదు సార్. ముందు నేను సినిమా చూసుకుందాం, చాలా సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను చూసుకుందాం. నాకు బాగా దగ్గరైన వ్యక్తులు కొంతమందికి సినిమా చూపించాను, వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. నేను సినిమా చూశాను. ఈ సినిమా ఏంటన్నది నాకు ఒకటి అర్థమైంది సార్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వెరీ 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 హానెస్ట్ ఫిలిం సార్. ఈ సినిమాని నేను
థియేటర్కి అందరూ వచ్చి చూస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ థియేటర్లో ఈ సినిమా ఎంత రన్ అవుతుంది, ఎంత పరిగెడుతుంది అనే దానికని పక్కన పెడితే, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా సార్, ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ వీళ్ళందరి లైఫ్ అయితే సెటిల్ అయిపోతుంది సార్, బికాస్ దే గేవ్ దర్ బెస్ట్. నాకు కమర్షియల్గా ఎంత సక్సెస్ వస్తుంది ఏంటి అని పక్కన పెడితే సార్, ఓకే ఒకవేళ అంత మంచి జరిగి దేవుడు పుణ్యాన్ని అందరూ సినిమా చూసి నచ్చి నాకు 10 రూపాయలు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే సార్, ఐ మీన్ దట్ స్పేస్ నో, రాకపోయినా ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ గారు ఇక్కడ అన్న. సార్ హాయ్ సార్. హాయ్ అండి. మార్చి 21, 2026 ఈ రోజు వరకు ఇప్పటి వరకు నాకు మీరు రియల్ హీరోలాగా కనబడట్లేదు. రియల్ హీరో అనుకున్నాను, ఇవాళ నుంచి మీరు నాకు రియల్ హీరోలాగా కనబడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. కారణం ఏంటంటే నిజంగా మీరు ఇప్పుడు 50 మంది అంటే అలా ప్రౌడ్గా చెప్పుకునేవారు. దర్శకుడు తేజ గారు ఇవాళ ఎంతమంది వాళ్ళ ఎరాతో నుంచి ఎన్ని లైఫ్లు సెటిల్ అయినాయి. అలాగే మీ దగ్గర కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నిజంగా చాలా హానెస్ట్ ఫిలిం అని కనబడతా ఉండింది. మేము పాటలన్నీ చూసాం, నిజంగా చాలా బాగున్నాయి. మా ఊర్లో ఫస్ట్ మేము ట్యూషన్ నుంచి వస్తుంటే మహాభారత్కి కహాని అనగానే లగెత్తుకుంటూ వెళ్ళి పక్కింట్లో టీవీ చూసేవాళ్ళం. అలా ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక మన వాళ్ళు అడిగినట్టే కొంచెం రిస్కే సార్. ఎట్లాగైనా ఆ రిస్క్ని మీరు ఇప్పుడు కంఫర్ట్గా ఉన్నారని చెప్పారు కాబట్టి నాకు క్వశ్చన్ ఏం లేదు. మాకు సుధీర్తో క్వశ్చన్ ఉందండి. సార్ చెప్పండి సార్. సుధీర్ గారు 90స్కి వెళ్ళి అక్కడ ఇప్పుడు ఈ జనరేషన్కి ఆ టీవీ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ టీవీలు డోర్లు వేసుకుంటారన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు మీరు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత వర్క్ చేశారు అనేది చెప్తున్నారు. హలో, నాకు ముని చాలా క్లియర్గా చెప్పారండి ఆయనకి ఏం కావాలి అని. సో ఇట్ వాజ్ ఈజీ. ఆయనకు ఒక విజువల్ ఉండింది, నేను అది చేసి పెట్టాను క్లియర్గా, అంతే. అలాంటి ఒక అద్భుతమైన సినిమాలో అంటే ఒక హీరో తర్వాత మీ వర్క్ని ఫస్ట్ టైం బాగా ఎక్కువ మాట్లాడుకున్నారు. ఒక మిడ్ రేంజ్ సినిమాలో ప్రొడక్షన్ డిజైనర్ గురించి ఎక్కువ మాట్లాడిన సినిమా. అవును సార్. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఆ పేరు వస్తుందంటారా? ఫర్ షూర్ సార్, ప్రతి సినిమాకి అలా అనుకునే పని చేస్తాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. కిరణ్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎడిటర్ని డైరెక్టర్గా మార్చారు, ఒక కెమెరామ్యాన్ని లీడ్గా యాక్టర్గా మార్చారు, అండ్ ఇంతమందిని పరిచయం చేయబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, గొప్ప విషయం అది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ముని గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు అంటే మీకు నచ్చిన ఎలిమెంట్ అండి, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కానీ యాజ్ ఎ హీరోగా కానీ మీకు టేస్ట్ ఉంటుంది, మీరు పిక్ చేసుకునే స్టోరీస్ కానీ అవి కానీ లైక్ నాస్టాలజిక్ మూమెంట్స్ అని ఏదైనా సస్పెన్స్ డ్రామా ఇంకేమన్నా? వాళ్ళ ఊర్లో జరిగిన ఒక సంఘటన చెప్పాడు. అంటే సాయంత్రం అవగానే ఊరందరూ కలిసి ఒక ఇంటికి టీవీ చూడడానికి ఎలా వెళ్ళేవాళ్ళు. నిజంగా ఊర్లో చాలామంది ఈగో ఇష్యూస్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి మనం నచ్చలేదు అనుకోండి, వాళ్ళు కూర్చోనేరు మనల్ని అక్కడ, కట్టితో కొట్టేసి వెళ్ళిపోమంటారు. మన నాన్నకి నచ్చకపోయినా మనల్ని పంపరు ఆ ఇంటికి, రే వాడింటికి నువ్వేంట్రా వెళ్ళలేదని. కానీ ఈయనేమో టీవీ తెచ్చి కొని తెచ్చి పెట్టాడు కదా. సో అక్కడికి పిల్లలకి వెళ్దామన్న ఈ ఈగో ఇష్యూస్ కానీ మనోడు చెప్పిన ఒక సంఘటన, అందరూ ఒక ఇంట్లోకి వెళ్ళి టీవీ చూస్తే ఆ ఇంట్లో వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పినప్పుడు నాకు చాలా హానెస్ట్గా అనిపించింది. నేను మా ఊర్లో చూశాను, మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేది, మేము అందరం వెళ్ళి టీవీ చూస్తుంటే మనోడు 2 గంటలు కథ చెప్తున్నప్పుడు నేను మొత్తం కనెక్ట్ అయిపోతున్నాను. అవును కదా, చాలా నాస్టాలజిక్ ఫీల్ కదా ఇది. ఈ జనరేషన్ వాళ్ళకి మనందరికీ టీవీ అన్నది చాలా స్పెషల్ థింగ్. ఈ జనరేషన్ వాళ్ళకి నాకు తెలిసి అంత స్పెషల్ థింగ్ అయితే కాదు టీవీ. ఏది ఇంట్లో ప్రతి ఒక్క బెడ్రూమ్లో టీవీ ఉంటుంది ఇప్పుడు, కానీ ఆన్ అవుతాయి ఆన్ అవ్వో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇదిగో టీవీ వాళ్ళ తమ్ముడు వచ్చేసాడు, తమ్ముడు అంటే ఫోన్. ఇప్పుడు మొత్తం అంతా ఫోన్లలో యాప్లో లేకపోతే అది ఇది ఉంది కదా. సో టీవీ ఇంపార్టెన్స్ గురించి చెప్తే చాలామంది కనెక్ట్ అవుతారు. ఒక మళ్ళీ అందరూ చిన్న నాస్టాలజిక్ ఫీలింగ్కి వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టీవీ ఏది ఉంది, వాళ్ళు చూసిన ఫస్ట్ సినిమా ఏది అని చెప్పి వాళ్ళ ఇంట్లో మెమరీస్ అంతా గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళ ఊరు ఒకసారి గుర్తుకొస్తుంది అని చాలా బాగా అనిపించింది బ్రో. అందుకే నమ్మాను, అదే తీసాము. అంటే నేను ఎందుకు హానెస్ట్ ఫిల్మ్ అని పదే పదే చెప్తున్నానంటే అలాగే ప్రజెంట్ చేసాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ముని ఏదైతే చెప్పాడో అదే తీశాడు. రేపు మీరు కూర్చుంటే 2 గంటల పాటు ఊర్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయిపోయి మీ మెమరీస్ అన్నీ, మీ నాస్టాలజిక్ ఫీల్స్ అన్నీ మళ్ళీ గుర్తొస్తాయి అనుకుంటా. మీకు బేసిక్గా ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మీకు కే ర్యాంప్లో రాజశేఖర్ గారి సాంగ్ ఎంత వైరల్ అయిందో తెలుసు మీకు, రిలీజ్ తర్వాత పోస్ట్ రిలీజ్. అండ్ ఇందులో కూడా ఏదో బాలకృష్ణ గారి సాంగ్ ఏదో వాడారు, అది మంచి వైబ్ ఉంటుంది థియేటర్లో అంటున్నారు. బాలకృష్ణ గారి సాంగే కాదు, కొంచెం బొబ్బిలి సింహం సినిమా కొంచెం ఉంటుంది, కొంచెం పాలకొల్లు పాప ఆ సాంగ్ ఉంటుంది. సో ఏంటి మీ ఇంట్రెస్ట్ అది సాంగ్? లేదు, ఈ సినిమా మొత్తం మనోడి ఇంట్రెస్ట్. ఓకే. అండ్ మీరు అంటే యాజ్ ఎ హీరోగా చాలా కాంటెంట్ ఇచ్చారు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో, ఎవ్రీ జోన్లో జానర్లో. అండ్ ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు గుబ్బల చెరువు ఘాట్. చాలా ట్వీట్లు చూసాం ఇవి, బట్ దాన్ని షేర్ చేస్తూ ఇది ఎప్పుడు వస్తుందో అప్పుడు మామూలుగా ఉండదు అన్నట్టు ఒక ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటి ఎలా ఉండబోతుంది ఆ సిరీస్ కానీ? అది
నిజంగా గోవల్ చెరువు ఘాట్ అనే సిరీస్ ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు కానీ వచ్చినప్పుడు మాత్రం చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా, ఐఎమ్ షూర్. అంటే నాకు సీరీస్ల మీద అంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు, నాకు తెలియదు ఆ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటని. నేను ఏదో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. భరత్ కమ్మ అన్న ఈజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్, నాకు చాలా ఇష్టం. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు దగ్గర నుంచి భరత్ అన్న షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చాలా బాగుండేటి. ఆ డియర్ కామ్రేడ్ ఈజ్ ఎ నైస్ ఫిలిం, చాలా బాగుంటుంది. అన్న వచ్చి నాకు కథ చెప్పినప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. అరే ఒక పొలిటికల్ డ్రామా ఇంత బాగా డిజైన్ చేశాడు ఏంటి అయినా, నేను మిస్ అవ్వద్దు ఈ సినిమా, ఎట్టి పరిస్థితిలో ఈ సిరీస్ మిస్ అవ్వద్దు అనుకున్నాను. నేను వెళ్ళి షూట్ చేశాను. చేసిన తర్వాత నా ఫీలింగ్ అది, అందుకే అది ట్వీట్ చేశాను. అది ఏ రోజు బయటకు వస్తుందో తెలియదు కానీ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందని. చాలా అంటే చాలా బాగా తీశారు బ్రో, అండ్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. అమెజాన్ వాళ్ళు కానీ, ద ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్ బడ్జెటెడ్ సిరీస్. చాలా బాగా వచ్చింది. ఆ డ్రామా మనందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇయర్లోనే ఉండొచ్చు అండి ఇది స్ట్రీమింగ్. మోస్ట్లీ ఇయర్లోనే ఉండొచ్చు. ముని గారు, కిరణ్ గారు చెప్పినట్టు మీరు చెప్పినట్టు మీ రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని మీ ఊర్లో తీసిన సినిమా అంటున్నారు తిమ్మరాజుపల్లి. సో మీకు అంటే ఎప్పుడైనా యాజ్ అ డైరెక్టర్ అయ్యాక ఇది ఖచ్చితంగా చెప్పాలి